ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటల్లో మరొక వాక్యం సిలువలో పలికిన 7 మాటల ద్వారా మూడవ మాట మనం ఈరోజు ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వాక్యం మనం నేర్చుకున్నాం, క్షమాపణ అనేది నేర్చుకున్నాం. రెండో మాట, ఆయనతో పాటు పాపం చేసినప్పుడు మనం నేరం ఒప్పుకుని మనం దేవుణ్ణి మనం అంగీకరిస్తే, ఆయన మన నిజమైన రక్షకుడు అని మనం అంగీకరిస్తే, ఆయనతో పాటు మనం పరదైసులో ఉందుమని దేవుని మాట నిశ్చయముగా మనతో చెప్పాడు. రెండో మాట ద్వారా మనం నేర్చుకున్నాం. ఇక్కడ మూడో మాట, ఆయన మరణపు అంచుల్లో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటి అంటే, అక్కడ యేసు తన తల్లిని చూచాడు. తాను ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు అక్కడ. అది చూచి అమ్మ గురించి ఆందోళన పడుతూ మాట మాట్లాడాడు. అంటే ఏమని ఆయన మాట్లాడారు అంటే, ఇదిగో నీ కుమారుడు. అంటే తల్లిని చూసుకోవడానికి అక్కడ ఒక కుమారుణ్ణి అనేది ఏర్పరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి అని తన తల్లితో చెప్పాను. తరువాత అక్కడ ఒక కుమారుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అప్పుడు ఆ శిష్యుడు ఆ ఏర్పరచుకున్న కుమారుడు ఎవరైతే ఉన్నారో తన తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ 2 మాటలు మనం గుర్తు చేసుకోవాలి. యేసు తన తల్లి మరియు శిష్యుడు గురించి చెప్పిన మాటలు చూడాలి. ఆ మరణపు అంచుల్లో, ఆ హృదయకరమైన బాధలో కూడా, అన్నీ రక్తపు చిందిస్తున్న సమయంలో కూడా ఆయన తన తల్లిని మర్చిపోలేదు. అక్కడ ఉన్న బాధ్యతని యేసుప్రభువారు మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసుప్రభువారు తన తల్లిని చూసి ఆయన మీద అంత కఠినమైన శిక్షలు కూడా అక్కడ సైనికులు ఎవరైతే చేసి ఉన్నారో అలాంటి తీవ్రమైన నొప్పుల్లో కూడా ఆ సమయంలో కూడా తన కుటుంబాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తల్లి మరియను గుర్తు చేసుకున్నాడు. ఆ మాటల ద్వారా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యేసుప్రభు వారి భావం మనం అర్థం చేసుకోవాలి. అంటే తల్లికి సంబంధించిన ఏదైతే బాధ్యత ఉందో ఆమె భవిష్యత్తును కాపాడడానికి ఆమెను ఇక్కడ కుమారుడు అంటే యోహానికి అప్పగించి ఒక భద్రత కల్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తన పుట్టిన తల్లిని వదిలి ఆమె కోసం యోహాను సహాయాన్ని కల్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ కుమారుడు. ఈ మాట మనం ధ్యానించుకుంటే తన తల్లికి మరియకి ఏమని చెప్పారు అంటే, ఆయన తన తల్లి కోసం యోహాన్ని కుమారుడిగా నియమించాడు. ఇదిగో నీ కుమారుడు. ఇందులో ఉన్న భావం మనం అర్థం చేసుకుంటే, తన తల్లిని చూడటం కానీ ఆమెను మాత్రమే కాకుండా ఆమె కోసం సరైన సంరక్షణ ఏదైతే ఉందో, సరైన బాధ్యత ఏదైతే ఉందో అది యోహానికి బాధ్యత వహించమని ఒక ఆదేశించడం కూడా మనం ఇందులో గమనించవచ్చు. అంటే యేసుప్రభువారు తన తల్లిని శాశ్వతంగా విడిచి ఉండే సమయాన్ని ఎంచుకుని ఉన్నప్పుడు కూడా ఆమె భద్రత మరియు శ్రేయస్సు కోసం తాను ఒక బాధ్యతగా తీసుకుని ఒక వ్యక్తిని
ఎంచుకున్నాడు. ఆ వ్యక్తే కుమారుడు. ఆ కుమారుడే యోహాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ తల్లి. చూడండి, యోహాను చూస్తూ యోహానుకి కూడా ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఇదిగో నీ తల్లి. అక్కడ మనం ఒక భావం అర్థం చేసుకోవాలి. యేసు తన తల్లిని యోహాను వద్దనకు అప్పగించడంతో అంటే అతను ఆమెకు పరిరక్షణ, సంరక్షణ మరియు ఒక కుమారుని బాధ్యతలను తీసుకోవాలని యోహానికి సూచించాడు. అంటే ఒక తన తల్లి కోసం మరొక వ్యక్తిని ఇక్కడ నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తల్లి మీద ఉన్న ప్రేమ ఎంత మధురము అనేది మనం ఆయన మాటల ద్వారా మనం నేర్చుకుని, మనం కూడా అలాంటి జీవితంలో తల్లిదండ్రులని మనం చూసుకుని, వాళ్ళని గౌరవించుకుని, వాళ్ళ సంరక్షణ బాధ్యతల్ని వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, లేదా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి కొడుకు కూడా అలాంటి బాధ్యతను, అలాంటి సంరక్షణ బాధ్యతను కూడా ఇక్కడ మనకి ఈ మాట ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఆ సమయం, ఆ మరణపు అంచుల్లో కూడా యేసుప్రభు వారు ఆ శిష్యుడు దేవుడిచ్చిన మాట కొరకు యోహాను తన తల్లిని, యేసుప్రభు వారి తల్లిని మరియను ఇంటిలోకి తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే ఒక ఆదేశం గమనించాలి. అంటే ప్రభువు ఇచ్చిన ఒక మాట సెలవిచ్చాడు, అది కుమారుడు యోహాను నెరవేర్చాడు. అంటే ఈ భూమి మీద మనం జీవించుతున్నంత కాలము దేవుని మాటల ద్వారా మనకి ఏదైతే ఉపదేశాన్ని మనకిస్తున్నాడో, ఏదైతే బాధ్యతల్ని మనకు అప్పగించాడో, ఆ బాధ్యతని ఒక ఆదేశాను ప్రకారం మన తల్లిదండ్రులకి కానీ, మన దేవుని మాటల ద్వారా మనం నేర్చుకునే విధానానికి కానీ ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా ఒక బాధ్యతాయుతంగా మనం నిర్వర్తించాలి. ఇది మనం తెలుసుకున్న దేవుని మాటల ద్వారా గొప్ప నీతి. ఇక్కడ యోహాను యేసు చెప్పిన మాటను అంగీకరించి తన తల్లి మరియకు కూడా సంరక్షణ ఇవ్వడానికి, అంటే నివాసం ఇవ్వడానికి తన ఇంట్లో తీసుకున్నాడు. అంటే ఇక్కడ యేసు శిష్యుడు చేసిన ఒక మంచి పని ఏంటి అంటే యేసు ప్రభువారి ఆదేశాన్ని అమలు చేశాడు. మనం ఈ మాటల ద్వారా మనం లోతుగా ఆలోచించి, ఈ మాటల ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒక తల్లికి, ఒక శిష్యుడికి మధ్య ఒక సంబంధాన్ని దేవుడు ఏర్పరిచాడు. అంటే ఒక తల్లికి, ఒక శిష్యుడికి ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఒక తల్లికి, ఒక శిష్యుడికి, యేసుప్రభు వారికి ఏంటి ఉంది? ఒక బాధ్యత ఉంది. అంటే యేసుప్రభు వారు ఒక బాధ్యతగా తల్లి సంరక్షణని యోహానుకి అప్పచెప్తే, యోహాను అదే బాధ్యతగా ప్రేమతోటి, యేసుప్రభు వారి మీద ప్రేమతోటి ఆయన సంరక్షణ బాధ్యతని, తల్లిని తన ఇంట్లోకి తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే యేసుప్రభు వారు అలాంటి పరిస్థితుల్లో మరణపు అంచుల్లో కూడా తల్లి కోసం ఆందోళన చెంది ఆయన శిలువ మీద ఉన్నప్పటికీ కూడా, అంటే మరణపు అంచుల్లో ఉన్నప్పటికీ కూడా తన తల్లిని చూడగానే ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించి, నా తల్లి ఎలా ఉంటుందో, అయ్య బాబోయ్, నేను లేను, నేను ఉండట్లేదు అని నా తల్లికి నేను ఎలా చెప్పినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో తన బాధ్యతను నేను నెరవేర్తించాలని ఆమె కోసం ఒక భద్రతమైన ప్రణాళిక తయారు చేసుకున్నాడు. అప్పుడే తన తల్లిపై చూపించి ఒక బాధ్యతాయుతమైన ఒక వ్యక్తిగా నిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి ప్రేమ ఎంత తల్లి మీద ఉంది అనేది ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఒక శిష్యుడికి తల్లికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా యోహానికి అప్పగించడం ద్వారా మనం ఏం గమనించాలంటే, మనం ఈ రోజుల్లో ఉన్నందుకు ఒకరికొకరు పరస్పర సహాయం, ప్రేమ అనేది మనం ఈ మాట ద్వారా నేర్చుకుని, అది మనం ఈ మంచి మాట ద్వారా మనం ఆయన సిలువలో పడిన బాధని, తల్లి మీద చూపించిన ప్రేమని, అలాగే ఒక బాధ్యతగా ఇచ్చిన ఒక సందేశాన్ని
మనం ఒకరికొకరు సహాయం చేసుకుని క్రీస్తు జీవితంలో మనం అందరం ఉన్నందుకు ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకుంటూ ఆ రీతిగా మన జీవితాల్లో జీవించడానికి ఈ మాట ఎంతగానో మనకి తల్లిదండ్రుల్ని, అలాగే మనకున్న సహోదరుల్ని, స్నేహితుల్ని కూడా ఆప్యాయంగా పలకరించుకోవడానికి, ఆప్యాయంగా సహాయం చేసుకోవడానికి కూడా ఇది ఎంతగానో మనకి ఈ ఈ ఒక్క మాట ద్వారా మనం నేర్చుకుని, మనం ప్రేమించుకుని, ఒకరికి కృషి చేసుకోవడానికి ఇది ఎంతగానో మనకి సహాయం చేస్తుంది ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు తన శిలువపై ఉన్నప్పటికి కూడా శిష్యుడి కో తన తల్లి కోసం మరియు శిష్యుని కోసం శ్రద్ధ చూపించాడు. దీని ద్వారా మనం ఒకరికొకరు బాధ్యతలు తీసుకుని ప్రేమ మరియు శాంతిని అందరం కూడా పంచుకునే విధంగా ఈ గొప్ప పాఠం ద్వారా మనం నేర్చుకుని దేవునికి మహిమకరంగా జీవించే విధంగా మనకి, మన కుటుంబాలకి ఈ మాట ద్వారా ఆయనకి మహిమకరంగా జరిగించే విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలని ఈ చిన్న మాట ద్వారా దేవుని మహిమకరంగా దేవుని మహిమకి ఘనత చెందే విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలని ఆయన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.